హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ VSQs 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, మన ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి స్ట్రేట్ లైన్ చెప్పడం జరిగింది అండ్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ కూడా చెప్పడం జరిగింది అండ్ ప్లేన్ చాప్టర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో డిఫరెన్షియేషన్ కూడా 4 వీడియోస్ చేయడం జరిగింది నాన్న. సో ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి. VSQs 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్స్. సో 2 మార్క్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. సో మీకు డీటెయిల్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ చూస్తారు కదా, రైట్ మామ, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే, ఒకసారి క్వశ్చన్ చదువుతాను. డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుకుంటూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. Find dy and delta y of y equal to f of x is equal to x square plus x at x equal to 10, when delta x equal to 0.1. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ ఉంటాయి. dyకి ఫార్ములా ఉంటుంది, డెల్టా వైకి ఫార్ములా ఉంటుంది. ఈ రెండు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, రైట్ నాన్న. సో ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ ఫంక్షన్, ఇచ్చిన ఫంక్షన్ని రాసుకోవాలి. గివెన్ ఫంక్షన్ ఈజ్, ఓకే. సో ఏముంది ఇక్కడ ఫంక్షన్, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, రైట్. సో నేను ఫంక్షన్ని రాసుకున్నాను అండ్ ఇక్కడ మనకు వాల్యూస్ కూడా ఇచ్చిండు. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు అంటే ఇక్కడ మనకు 10 ఇచ్చిండు అండ్ డెల్టా ఎక్స్ వచ్చేసి 0.1 అన్న. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లో నాకు తెలిసి 6-7 టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ ప్యాటర్న్లో ఒక్కటి దిగుతుంది బోర్డ్ ఎగ్జామ్లో పక్కా, రైట్. మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ dy ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీనికి ఫార్ములా ఉంటుంది నాన్న, dy ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే dy వచ్చేసినట్టే మనకు, ఓకేనా. సో ఫార్ములా ఏంటన్నా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డిఫరెన్షియేట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇంటూ డెల్టా ఎక్స్. ఈ ఒక్క ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీరు ఇప్పుడు చేయగలుగుతారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్. సో నేను డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ చేస్తున్నాను చూడండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు dy dx ఆఫ్ ఫంక్షన్. ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ ఏముంది ఇక్కడ, ఫంక్షను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. చెప్పండి దీనికి ఏమొస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మీకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చెప్పాను, డీటెయిల్గా 4 వీడియోస్ చేయడం జరిగింది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది, 2x ప్లస్కి ప్లస్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1 అన్న. ఇది మనకు బేసిక్స్ ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చెప్పాను, మీరు అర్థం చేసుకోండి, రైట్. అయిపోయింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. dy ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఆన్సర్, ఇక్కడ 2x ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసేసి ఇంటూ డెల్టా ఎక్స్ రాయడం జరిగింది జస్ట్. సో నేను ఇప్పుడు ఈ స్టెప్ ఏం చేయలేదు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవసరం పడుతుంది కాబట్టి డిఫరెన్షియేషన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది, రైట్. దెన్ dy ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ 2 ఇంటూ వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ. డియర్ స్టూడెంట్, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ క్వశ్చన్లో, 10 ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్. అయిపోయింది చూడండి, ఎక్స్ ప్లస్లో 10 పెట్టడం జరిగింది, ప్లస్ 1కి ప్లస్ 1 డాట్ అంటే మల్టిప్లై అన్నట్టు, ఓకేనా. డెల్టా ఎక్స్ ఏమి ఇచ్చింది ఇక్కడ, 0.1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ పెట్టుకుంటా, బెటర్. దెన్ dy ఈక్వల్ టు 2 10 20 ప్లస్ 1 అండ్ హియర్ 0.1, రైట్. సో దెన్ dy ఈక్వల్ టు 20 ప్లస్ 1 ఏమొస్తుంది, 21 ఇంటూ 0.1. సో డియర్ స్టూడెంట్స్, ఈ రెండింటిని మనం ఇంటి చేసుకుంటే ఎంత వస్తుంది అంటే మనకు 2.1 వస్తుంది. ఇది మన ఆన్సర్. బట్ ఇది ఎలా వచ్చింది అనేది డీటెయిల్గా డైరెక్ట్ చెప్పేసిన కాబట్టి ఒకసారి చూడండి, బేసిక్ చెప్తాను. 21 ఇంటూ 0.1ని రేషనల్లో కన్వర్ట్ చేస్తే 1/10 రాసుకోవచ్చు కదా మనం. 0.1 అంటే ఏంది, 1/10 బై 1 వేసుకోండి. 21 ఇంటూ 1 ఏమొస్తుంది, 21. 1 ఇంటూ 10 10. సో అప్పుడు ఏమొస్తుంది, ఒక 0 ఉంటే ఏం చేయొచ్చు, ఒక నెంబర్ తర్వాత పోయి డెసిమల్ పెట్టాలి, 2.1, రైట్. చూడండి ఇది బేసిక్స్ అన్నమాట, ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనం dy ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మళ్ళీ డెల్టా y. సో ఇక్కడ చేస్తాను చూడండి, డెల్టా y ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా.
సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ద ఫార్ములా నాన్న. ఈ ఫార్ములాస్ బాక్స్లో పెడతాను చూడండి, మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లం చేయగలిగినట్టే. రైట్, దెన్ డెల్టా వై ఈక్వల్ టు, ఇది అంతా మీరు ఏమనుకోండి అంటే ఎక్స్ అనుకోండి, ఇది మొత్తం టర్మ్ని మీరు ఎక్స్ అనుకొని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి, ఇవి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూషన్ చేసి ఏమొస్తుంది చెప్పండి, బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఇక్కడ ఏముంది ఫంక్షన్కి స్క్వేర్ ఉంది, స్క్వేర్ పెట్టడం జరిగింది. రైట్, అయిపోయింది. ప్లస్కి ప్లస్, ఎక్స్ అంటే ఏంది ఇక్కడ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, అయిపోయింది. సో డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ అర్థమైతే గ్రేట్ అన్నట్టు, ఓకేనా. చూడండి ఫంక్షన్ ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్కి ప్లస్ అండ్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, మైనస్కి మైనస్ నాన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది మొత్తం రాసుకోవాలి మనం, బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థమైందా నాన్న? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. సో ఫంక్షన్లో ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ని సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది అంతే, ఓకేనా. రైట్, చూడండి ఎక్స్ ప్లస్లో ఏం చేసినా నేను, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్కి స్క్వేర్ ప్లస్, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి మనం, సేమ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, అయిపోయింది. మైనస్కి మైనస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఫంక్షన్ మొత్తం కాపీ చేయడం జరిగింది. రైట్, దెన్ డెల్టా వై ఈక్వల్ టు, నౌ ఇట్ ఈస్ నోన్ యాజ్ a plus b whole square, a square plus b square. చెప్పండి a plus b whole square, పుష్పరాజ్ బోల్నా ఆన్సర్. a plus b whole square ఫార్ములా a square plus b square డెల్టా x స్క్వేర్ వస్తుంది ప్లస్ 2 into x into డెల్టా x, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్. దీనికి ఇప్పుడు ఎక్స్పాండ్ చేసినట్టు, ప్లస్ ఎక్స్కి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ మల్టిప్లై చేయండి, బ్రాకెట్ లోపలికి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. నౌ క్యాన్సిలేషన్ అన్న, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది పాజిటివ్, ఇయర్ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఉంది, క్యాన్సల్. ఇయర్ ఎక్స్ ఇస్ ద పాజిటివ్, ఇయర్ ఎక్స్ ఇస్ ద నెగిటివ్, లెఫ్ట్ ఉన్నది రాసుకోవాలి. డెల్టా వై ఈక్వల్ టు డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్, ఇక్కడ ఏమైంది మళ్ళీ డెల్టా ఎక్స్. రైట్, ఏదైతే లెఫ్ట్ ఉందో అవి రాయడం జరిగింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఇప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. దెన్ డెల్టా వై ఈక్వల్ టు, డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ క్వశ్చన్లో, 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ దీని వాల్యూ 10 అనమాట, ఎక్స్ వాల్యూ 10 అండ్ డెల్టా వాల్యూ ఎంత, డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత 0.1. సో బ్రాకెట్ ఇక్కడ బ్రాకెట్ పెట్టుకుందాం దీనికి, ఓకేనా. రైట్, ఇంటూ ప్లస్ 0.1, డెల్టా ఎక్స్ అంటే 0.1. చెప్పండి డియర్ స్టూడెంట్స్, సింప్లిఫై చేయాలన్నా 0.1 స్క్వేర్ అంటే 0.01 వస్తుంది నాన్న, ఇది మీకు రావాలి. 0.1 ఇంటూ 0.1 ఇంటూ చేస్తే 0.01 వస్తుంది ప్లస్ 2 10 20 ఇంటూ 0.1 అంటే 1/10 వేసుకుంటాం, 10 క్యాన్సిల్ అవుతుంది, 2/1 వస్తుంది, 2/1 అంటే 2. రైట్, ఈ మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 2 వస్తుంది ప్లస్ 0.1. చూడండి ఇప్పుడు ఫైనల్గా 2 అనేది పెద్ద నెంబర్ కాబట్టి 2.00 రాసుకుందాం మనం, ఎందుకంటే 2 డెసిమల్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. నౌ 0.01 అండ్ ఇయర్ ఈజ్ 0.1. నౌ అడిషనల్ చేస్తే 1 వస్తుంది, ఇక్కడ 1 పాయింట్. సో రైట్, ఏమొచ్చింది 2.11. సో దిస్ ఈస్ ద ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా? సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి స్లోగా చెప్పడం జరిగింది, ఓకేనా నాన్న. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ డెల్టా వై అండ్ dy ఫర్ ద ఫంక్షన్ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 at x ఈక్వల్ టు 10 అండ్ డెల్టా x ఈక్వల్ టు 0.01. సో డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ లెక్కనే ఉంటుంది ఇది, ఓకేనా. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే, బట్ ఇక్కడ ఫంక్షన్ చేంజ్ అయింది అండ్ ఇక్కడ డెల్టా ఎక్స్ వాల్యూ చేంజ్ అయింది, ఓకేనా. రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎందుకు మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ సేమ్ క్వశ్చన్ 1కి చెప్పినట్టే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది, ఫంక్షన్ చేంజ్ అయింది కాబట్టి సో దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, సో గివెన్ ఫంక్షన్, ఇచ్చిన ఫంక్షన్ రాసుకోవాలి ఫస్ట్. గివెన్ ఫంక్షన్ ఈజ్, ఇక్కడ y ఈక్వల్ టు ఇచ్చిండు, దాన్ని మనం f ఆఫ్ x కూడా అనుకోవచ్చు.
సో గివెన్ ఫంక్షన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6, రైట్. గివెన్ ఫంక్షన్ ఈజ్ రిటర్న్ అండ్ x value is 10 and the delta x equal to 0.01, రైట్ డియర్ స్టూడెంట్. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్కడ, డెల్టా వై, దెన్ ఆఫ్టర్ dy. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఫస్ట్ dy అడిగిండు, తర్వాత డెల్టా వై. ఇప్పుడు మనం డెల్టా వై ఫైండ్ అవుట్ చేస్తాం. సో చెప్పండి, డెల్టా వై ఫార్ములా ఉంది కదా మన దగ్గర. ఎస్, డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నా కాబట్టి, రైట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా డియర్ స్టూడెంట్స్. ఈ ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది మొత్తం కాన్సెప్ట్. సో దెన్ డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్, సో ఇక్కడ చూడండి డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ మొత్తం మనం ఇది రాయాలి, ఈ ఫంక్షన్లో రాయాలి. చెప్పండి అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్కి ప్లస్ మళ్ళీ 3 బ్రాకెట్ ఆఫ్ 3 మల్టిప్లై ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంది ఇక్కడ, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంది నెంబర్ 6, రైట్. ఈ స్టెప్ అర్థమైందా డియర్ స్టూడెంట్స్? ఈ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో మనం ఇదంతా రాయాలి, రైట్. అయిపోయింది, మైనస్కి మైనస్ బ్రాకెట్ ఓపెన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది క్వశ్చన్ మొత్తం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6, రైట్. దెన్ డెల్టా వై ఈక్వల్ టు, నౌ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. చెప్పండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ మల్టిప్లై చేసుకోవాలట. 3 ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది, 3x. సో 3 ఇంటూ డెల్టా ఎక్స్ 3 డెల్టా ఎక్స్, రైట్, ప్లస్ 6. ఈ మైనస్ తోటి మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6, రైట్. సో క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అండ్ ఇయర్ ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సల్, ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సల్ అయిపోతున్నాయి, ఇంకా మనం చిన్నగా అయిపోతుంది. దెన్ డెల్టా వై ఈక్వల్ టు డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, ఇక్కడ లెఫ్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ 3 డెల్టా ఎక్స్, రైట్. సో ఇప్పుడు డెల్టా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మనకు, రైట్. దెన్ డెల్టా వై ఈక్వల్ టు 0.01 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ గివెన్ ఇక్కడ రాసిన చూడండి, ఎక్స్ అంటే 10 ఇంటూ బ్రాకెట్ పెట్టుకుందాం 0.01 ప్లస్ 3 ఇంటూ 0.01 డెల్టా ఎక్స్ అంటే 0.01, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి. 0.01 హోల్ స్క్వేర్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్ రాస్తాను చూడండి, 0.01 దానికి స్క్వేర్ అంటే డబల్ రాసుకుందాం 0.01, ఓకేనా, ఇలా రాసుకుంటున్నాం. దీని ఏం చేస్తున్నా 1/100 రాసుకోవచ్చు కదా, 2 డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ ఉంటే 1/100 అన్నట్టు, ఓకేనా. ఇక్కడ కూడా 1/100 అనమాట, ఓకేనా. సో 1 ఇంటూ 1 1 వస్తుంది, 100 ఇంటూ 100 10,000. ఎంత వచ్చింది మనకు 10,000. 10,000 అంటే ఇక్కడ 1 పెట్టుకుంటాం మనం, 1 పెట్టుకొని ఎన్ని డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టాలి, 1 2 3 4 డిజిట్ తర్వాత ఇది 1 2 3 4 డిజిట్ తర్వాత పోయి డెసిమల్ పెట్టాలి. అంటే ద టోటల్ వాల్యూ ఏమొస్తుందంటే 0.0001 వస్తుంది, 0.0001. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా నేను ఎలా చేసాను, దీని వాల్యూ స్క్వేర్ చేస్తా నేను ఇట్లా p/q ఫామ్లో కన్వర్ట్ చేసుకొని చేస్తున్నాను. ఇలా చూడండి, p/q ఫామ్ ఈ రెండు ఇంటి చేసుకున్నాను, అలా p/q ఫామ్ ఉన్నదాన్ని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేసుకున్నాను, రైట్. ఇది బేసిక్స్ నాన్న, అంతే జస్ట్. ప్లస్ ఇవి రెండు చేస్తే 2 ఇంటూ 10 20 అవుతుంది, 20 ఇంటూ ఇది చేసుకోవాలి, 20 ఇంటూ దీన్ని ఏం రాసుకుంటున్నా మళ్ళీ 1/100 రాసుకుంటున్నా, 1/100 ఇప్పుడు చూడండి ఒక 10 కట్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది 2/10 వస్తుంది, 2/10 అంటే ఏంది 0.2, రైట్, 0.2. అర్థమైందా డియర్ స్టూడెంట్స్? 2 10 20 ఇంటూ 0.01ని 1/100 రాయడం జరిగింది, రైట్. సో దాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటూ పోతే 0.2 వస్తుంది, రైట్. ఇది ఇంటూ చేసుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది, రైట్, 0.06 వస్తుంది, 3 1 జా 3 3 1 జా 3 వస్తుంది, 6 రాదు, 0.03 వస్తుంది అంతే. సో 3 తోటి ఇంటూ అవుతుంది కాబట్టి, రైట్.
రైట్, ఇవన్నీ ఎడిషనల్ చేసుకోండి. మనం ఇప్పుడు రండి ఎడిషనల్ చేసుకోండి. ఇది పెద్ద నెంబర్ కాబట్టి అన్నిట్లో ఈ మూడిట్లో ఇదే పెద్ద నెంబర్. 0.2000 పెట్టుకుందాం. 0.2 అన్నా 0.200 ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. రైట్, దీని తర్వాత ఇది పెద్దది 0.303. రైట్, 0.03. సో దాని తర్వాత జీరోలు పెట్టుకుందాం ఎందుకంటే ఇక్కడ 4 డిజిట్ ఉన్నాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ 0.0001. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఎడిషనల్ చేయడం కూడా రావాలి మీకు. ఫస్ట్ ఇది రాయాలి ఎందుకంటే ఇది చూడండి డెసిమల్కి దగ్గరలో ఉన్నది ఈడే కదా, ఇది చాలా దూరంలో ఉన్నారు 1 అనేది, ఇక్కడ చాలా దూరం 2 డిజిట్ తర్వాత ఉన్నారు కాబట్టి ఫస్ట్ 0.2ని రాసుకోవాలి డెసిమల్కి దగ్గరలో ఉన్నాడు కాబట్టి. దెన్ ఆఫ్టర్ 0.30ని డబల్ జీరోస్ పెట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ 4 డిజిట్ జీరోస్ ఉన్నాయి కాబట్టి. రైట్, ఎడిషనల్ చేస్తే 1 0 3 2 0 పాయింట్. రైట్, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ 0.2301. దిస్ ఈస్ ద డెల్టా వై. సో డియర్ స్టూడెంట్స్ మీకు కొంచెం క్యాల్కులేషన్ రావాలి, మల్టిప్లికేషన్ వస్తేనే మీకు ఇది చేయడం వస్తుంది. రైట్, ఇది అయిపోయింది, ఇంకా సగం అయిపోయినట్టే. మనకు ఇక డివై ఉంది లాస్ట్లో. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డివై. డివై అంటే ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. రైట్, సో మనం ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనిపెట్టాలి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసుకోవాలి ఫంక్షన్కి. చెప్పండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. రైట్, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఈజ్ 2x ప్లస్ ఎక్స్కి 3 ఇస్ ద కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 6కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది 0. కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ 0. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసింది, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. దెన్ dy ఈక్వల్ టు 2x ప్లస్ 3 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ డెల్టా ఎక్స్ సేమ్ రాసుకుంటున్నా. ఓకే, నౌ ఐఎమ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇన్ దిస్ క్వశ్చన్, ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్. దెన్ dy ఈక్వల్ టు 2 బ్రాకెట్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 10 ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ వచ్చేసి 0.01 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. దెన్ dy ఈక్వల్ టు 10 2 10 20 ప్లస్ 3 ఎంత 23 వస్తుంది ఇంటూ 0.01. రైట్, ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు ఇప్పుడు డెల్టా వై వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే 23 సేమ్ నో కన్వర్టెడ్ ఇన్ ద పీ బై క్యూ ఫామ్ 1/100. ఓకేనా, సో బై 1 తీసుకుంటే 23 ఇంటూ 1 23 వస్తుంది, ఇంటూ చేసుకుంటాం ఇక్కడ ఇంటూ చేసుకుంటాం బై 100. ఓకేనా, 2 డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ తీసుకోవాలి, 2 డిజిట్ ఆఫ్టర్ అంటే 0.23. రైట్, సో నౌ 0.23. సో డియర్ స్టూడెంట్ చూడండి సిమిలర్గా ఆన్సర్ ఉంటుంది, దానికి దీనికి ఫరక్ ఏముంటుంది, కొంచెం 2 డిజిట్ ఇక్కడ డిజిట్ పెరిగినాయి అంతే. ఓకేనా, సో అర్థమైందా డియర్ స్టూడెంట్స్? ఈ రెండు క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సేమ్ ఇవే వస్తాయి ఎగ్జామ్లో, ఇవే ప్యాటర్న్తో పక్క వస్తుంది. ఓకేనా, రైట్ నాన్న. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఫాలోయింగ్ కర్వ్ at the points as indicated. Y equal to 5x square at bracket of -1, 5. సో డియర్ స్టూడెంట్స్ మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చేసి సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర -1, 5 దగ్గర ఉన్నప్పుడు టాంజెంట్ ఎంత ఉంటుంది, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్, ఇది చాలా చిన్న క్వశ్చన్ అనమాట, చిన్న టాపిక్ ఇది. రైట్, సో given curve is ఇచ్చిన కర్వ్ ఏముంది ఇక్కడ y is equal to 5x square అయిపోయింది. అండ్ పాయింట్ ఇక్కడ ఏముంది పాయింట్, సో పాయింట్ దాన్ని మనం p పాయింట్ అనుకుందాం. ఓకేనా, p పాయింట్ ఏంది ఇక్కడ -1, 5. రైట్, రైట్ డియర్ స్టూడెంట్, దీన్ని x అనుకోవాలి, దీన్ని y అనుకోవాలి. ఓకేనా, కోఆర్డినేట్ యాక్సిస్ కదా x అండ్ y. రైట్, సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకొని దీనికి డిఫరెన్షియేషన్ చేయడమే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. రైట్, సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 differentiating the above equation number 1 with respect to x. ఓకేనా, ఆన్ బోత్ సైడ్, రెండు సైడ్ మనం ఏం చేస్తాం డిఫరెన్షియేషన్ అన్న, డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం మనం బోత్ సైడ్స్. రైట్, సో బోత్ సైడ్స్. రైట్, సో అప్పుడు ఏం రాస్తాం
dy by dx equal to d by dx of 5x square. So this is known as the slope of the tangent. M is equal to, ఇక్కడ ఈ చాప్టర్ లో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ లో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే dy by dx. అర్థమైందా నాన్న? dy by dx equal to slope అని అర్థం. స్లోప్ ఈస్ ఇండికేటెడ్ బై m లెటర్, ఓకేనా? సో dy by dx equal to m అన్నాను, ఓకేనా? అది m ఫైండ్ అవుట్ చేయడమే మన కాన్సెప్ట్, రైట్? దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి ఇప్పుడు. m is equal to dy by dx equal to 5 is the constant. 5 is the constant. 5 కాన్స్టెంట్ వెళ్తే dy by dx ఆఫ్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ రాసుకున్నా. 5 కాన్స్టెంట్ తీసి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ ఇట్లా రాసుకోవడం జరిగింది. m is equal to dy by dx equal to 5 బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x వస్తుంది, రైట్? ఈక్వల్ టు 5 2 జా 10x, రైట్? సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎట్ పాయింట్ దగ్గర స్లోప్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి x ఇచ్చింది కదా ఇక్కడ పాయింట్ లో, రైట్? దెన్ m is equal to dy by dx బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ x వాల్యూ -1,5 పాయింట్ తీసుకోవాలన్నా 1,5 ఈక్వల్ టు x. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ x, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ y, ఓకేనా? సో 10 బ్రాకెట్ ఆఫ్ x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? x వాల్యూ ఎంత ఉంది పాయింట్ నుంచి? -1, రైట్? సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 1 జా 10 -10. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. మనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు m is equal to dy by dx at -1,5 ఉన్నప్పుడు the slope is -10 is the answer. సో దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ ఈజీగా ఉంది కదా? సో చాలా సింపుల్ క్వశ్చన్ అన్న ఇది. సో నేను స్లోగా చెప్పడం జరిగింది, చాలా సింపుల్ వచ్చింది, రైట్? ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ y ఈక్వల్ టు 3x power of 4 minus 4x at x equal to 4. సో డియర్ స్టూడెంట్స్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎలా చెప్పాను ఇది కూడా అట్లనే ఉంటుంది నాన్న. సేమ్ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే రిపిటేషన్ క్వశ్చన్స్ కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? బట్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడ డిఫరెన్షియేషన్ పెద్దగా ఉంటుంది. x power of 4 వచ్చింది కదా, రైట్ నాన్న? సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ కర్వ్ రాయాలి. గివెన్ కర్వ్ ఈజ్ చెప్పండి, ఇక్కడ కర్వ్ ఏముంది? y ఈక్వల్ టు 3x power of 4 minus 4x. అండ్ మనకి x వాల్యూ ఏమి ఇచ్చింది ఇక్కడ? ఎట్ x ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు స్లోప్ ఎంత? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే డిఫరెన్షియేషన్ చేయడమే, రైట్? సో ఇక్కడ స్టెప్ రాయండి అన్న. డిఫరెన్షియేటింగ్ ద above equation number 1 with respect to x on both side. సో నేను డిఫరెన్షియేషన్ చెప్పేటప్పుడు రాశాను ఇది, ఇట్లనే రాయాలి మీరు. బోత్ సైడ్, ఆన్ బోత్ సైడ్, రైట్? చెప్పండి. dy by dx ఈక్వల్ టు dy by dx ఆఫ్ 3x power of 4 minus 4x, రైట్? సో ఇక్కడ మనం m రాసుకోవచ్చు కదా, స్లోప్ అంటే అదే కదా. m అంటే ఏంది? స్లోప్. dy by dx అంటే స్లోప్ అన్నట్టు అర్థం, రైట్? ఈక్వల్ టు, సో 3ని ఎప్పుడు డిఫరెన్షియేషన్ చేయమను కాబట్టి 3 ముందుకు తీసుకెళ్దాం. అప్పుడు ఏంది? dy by dx ఆఫ్ x పవర్ ఆఫ్ 4 మైనస్కి మైనస్ నాన్న, 4కి డిఫరెన్షియేషన్ చేయం కాబట్టి 4 ముందుకు రాసుకొని dy by dx ఆఫ్ x. స్టెప్స్ రాయాలన్న, డైరెక్ట్ రాయకూడదు, స్టెప్స్ రాయాలి కొంచెం. సో m ఈక్వల్ టు dy by dx కాబట్టి, రైట్? ఈక్వల్ టు 3 బ్రాకెట్ ఆఫ్ x పవర్ ఆఫ్ 4 డిఫరెన్షియేషన్ 4x క్యూబ్. ఇది మనకు మైనస్కి మైనస్. డిఫరెన్షియేషన్ ఆఫ్ x వచ్చేసి 1 అన్న. సో నాన్న ఇవి గుర్తుపెట్ట, మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ షార్ట్ కట్ రాస్తాను చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x వచ్చేసి 1, అదే x స్క్వేర్ వచ్చేసి, x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ వచ్చేసి 2x, అదే 3x క్యూబ్కి డిఫరెన్షియేషన్ వచ్చేసి 3x స్క్వేర్, x పవర్ ఆఫ్ 4కి డిఫరెన్షియేషన్ వచ్చేసి 4x క్యూబ్, x పవర్ ఆఫ్ 5కి డిఫరెన్షియేషన్ వచ్చేసి 5 ముందుకు రాసుకోవాలి, పవర్ ఒకటి తగ్గించుకోవాలి 4, రైట్? సో ఇవి బేసిక్స్ నాన్న, ఓకేనా? సో ఇవి గుర్తుంటే మీకు చాలు, రైట్? చెప్పండి. ఇక్కడ ఇంటి చేసుకోండి, ఇక్కడ ఇంటి చేసుకోండి. 3 4 జా 12 x క్యూబ్ మైనస్ 4 1 జా 4, రైట్? దిస్ ఈజ్ కాల్డ్ m ఈజ్ ఈక్వల్ టు dy by dx. ఇక్కడ వరకు బాగానే చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఎట్ x ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది? స్లోప్ వాల్యూ, రైట్? సో ఇది మనకు అవసరం లేదు, ఇది ఎంత బేసిక్స్ అన్నట్టు, రైట్? దెన్ m ఈజ్ ఈక్వల్ టు dy by dx ఎట్ x ఈక్వల్ టు ఎంత? ఎట్ x ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 4
4 x ఈక్వల్ ఎంత మనకు 4 అన్నప్పుడు రైట్ 4 ఈక్వల్ టు 12 బ్రాకెట్ ఆఫ్ x దగ్గర సబ్స్టిట్యూషన్ చేయాలి 4 క్యూబ్ మైనస్ 4 రైట్ చెప్పండి డియర్ స్టూడెంట్స్ ఇక్కడ 12 ఇంటూ 4 క్యూబ్ వచ్చేసి 64 మైనస్ 4 సో ఈ రెండు ఇంటూ చేసి 4 సబ్ట్రాక్షన్ చేయండి సో 64 ఇంటూ 12 ఈ రెండు ఇంటూ చేసి 4 సబ్ట్రాక్షన్ చేయాలి 2 4 జా 8 2 6 జా 12 ఇంటూ 1 4 జా 4 1 6 జా 6 8 6 768 minus 4 subtraction చేస్తే 764 right so dear students m is equal to dy by dx at x equal to 4 ఉన్నప్పుడు ఎంత వచ్చింది మనకు స్లోప్ 764 this is the answer so dear students this is the answer అర్థమైందా పుష్పరాజ్ రైట్ నాన్న this is the answer so ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్ సో లెంత్కి వచ్చింది వీడియో అయినా పర్వాలేదు మీరు విన్నారు కాబట్టి సో ఈరోజు చెప్పిన వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ పక్కా బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి సో అర్థమైంది కదా మీకు రైట్ నాన్న సో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ నుంచి ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా చేస్తాను పార్ట్ 2లో చెప్తాను బాయ్ నాన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్